హాయ్, నమస్తే. ఒక కాంట్రాక్టర్ దగ్గర ఒక మేస్త్రి పనిచేస్తున్నారండి. ఇతను ముసలివాడు అవుతున్నాడు. సో రిటైర్ అవుదాం అనేటటువంటి ఆలోచన వచ్చింది ఆయనకి. సో తన అభిప్రాయాన్ని కాంట్రాక్టర్కి ఆయన తెలియజేశారు. సరే, కాంట్రాక్టర్ గారు ఏమన్నారంటే, సరే నాకు మా చివరి కోరికగా ఒక ఇల్లు అది కట్టేసేసిన తర్వాత నువ్వు రిటైర్మెంట్ తీసుకో అన్నారు. సరే, మరి ఇంతకాలం పని చేశాడు కదా, కాదు అనలేక ఒప్పుకున్నాడు ఏదో. సో నిరాసక్తకంగానే అది కన్స్ట్రక్షన్ పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత కాంట్రాక్టర్ గారికి అప్పచెప్పారు దాన్ని. అప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏమన్నారంటే, నువ్వు ఎంతకాలం నా దగ్గర పని చేసినందుకు కానుకగా నీకోసం ఆ ఇల్లు కట్టించాను, అది నీదే తీసుకో అన్నాడు. ఈ మేస్త్రిగా షాక్ అయ్యారు. ఎందుకంటే చాలా నిరాసక్తకంగా, శ్రద్ధ లేకుండా పూర్తిగా చేశాడు ఆ పని పూర్తి చేశాడు. సో ఈ విషయం ముందు తెలుసుంటే ఇంకా బాగా నిర్మించుకునేవాడిని ఇల్లు అని అనుకున్నాడు. మనలో చాలామంది అటువంటి వాళ్ళని. ఎందుకంటే సో లైఫ్ కూడా ఒక ప్రాజెక్ట్ లాంటిది. ప్లానింగ్ దగ్గర నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని చేస్తే మన జీవితం అనే ఇల్లు కూడా చక్కగా నిర్మాణం పూర్తవుతుంది. సో మనలో ది బెస్ట్ని చాలామంది గుర్తించం. సో ప్రతి వ్యక్తిలో కూడా ది బెస్ట్ అనేది ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, మనలో ది బెస్ట్ బయటికి తీసేటటువంటి ప్రయత్నం, వెలికి తీసే ప్రయత్నం మనలో ప్రతి ఒక్కరూ చేయాలి.